హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి కర్ణాటకలో అయితే బిస్కెట్లు అయితే తయారు చేస్తున్నాం అనమాట అండి. ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ మైదా పిండి, కొంచెం బొంబాయి రవ్వ, పంచదార పొడి వేసుకొని అలాగ మెత్తగా డబ్బు కింద అయితే కలుపుకోవాలి. పలచగా అయితే కలుపుకోకూడదండి, గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే చక్కెర అనేది పాకం వస్తుంది కాబట్టి మళ్ళీ పలచబడిపోతుంది అనమాట పిండి. అందుకని గట్టిగానే కలుపుకోవాలి పిండి. అలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలండి పిండికి. పక్కన పెట్టుకున్న తర్వాత డవ్ చూసారు కదా ఎంత గట్టిగా ఉందో అలానే ఉండాలన్నమాట, అస్సలు మెత్తపడకూడదు. దాన్ని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లోనూ అలాగే రౌండ్గా కూడా తీసుకున్నాను అనమాట. కట్ చేసుకొని వాటిని నూనె కాగిన తర్వాత నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె బాగా కాకూడదు, అలాగే మరి చల్లగా ఉండకూడదు. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నూనెలోంచి వేపు తీసినప్పుడు మెత్తగా ఉన్న అవి తర్వాత అయితే గట్టిపడతాయండి చల్లారిన తర్వాత. చూసారు కదా, అలాగా షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకుని వాటిని ఒక్కొక్కటిగా వేపుకోవాలి. వెంటనే స్పూన్ పెట్టి కదపకూడదండి. వేసిన ఒక క్షణం ఆగిన తర్వాత గరిటె పెట్టకూడదు, ఒక చిన్న స్పూన్ లాంటిది ఏదైనా పెట్టి కదుపుకోవాలి. అలా అయితే విడవన్నమాట, కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, అవి బాగా వేగిన తర్వాత అదిగోండి అలా గలగల్లాడితే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మినిమం 10 to 15 days అయితే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. బాయ్.